ఓయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఆ రామయ్య కరుణ దయ ప్రేమ మనందరి మీద ఆ రాముడి తండ్రి చూపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఒక్క చిన్న మాట చెప్పన, మన మనిషి జీవితంగా పుట్టిన తర్వాత దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్ముతాము. మన నమ్మాలి కూడా. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు మనం తలుచుకునేది దేవుడినే కదా. ఎందుకు తండ్రి ఇలా చేసామని ఖచ్చితంగా మనకు అది దూరం చేస్తాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు సుఖాలు సంతోషాలు ఆటుపోట్లు ఎలాగుంటాయో సేమ్ ఇలా కూడా ఉంటుంది. అలా లేకపోతే లైఫ్ మనం ముందుకు బూస్టప్ చేయలేము. ఏది కూడా కష్టం వచ్చిందని కృంగిపోయి మనసులో పెట్టుకొని దాన్ని తలుచుకుని ఉండకండి అని చెప్తున్నాను. దాన్ని స్కిప్ చేసుకుంటూ దానికి వేరే మార్గం వెతుక్కుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం.